హాయ్ బ్రో. హలో, నా పేరు సూర్య, హైదరాబాద్ నుంచి. ఎట్ ద మూమెంట్ సిచ్యువేషన్ చూస్తే అంత బాగాలేదు యూకే మార్కెట్లో. పర్టికులర్ స్టూడెంట్స్కి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది ఇక్కడ. బెస్ట్ సజెషన్ స్టూడెంట్స్కి ఇవ్వాలంటే సో మీకు లైక్ ఇక్కడ 2 కోర్సెస్ ఉంటాయి. 1 year కోర్స్ అండ్ 2 year కోర్స్, ప్లేస్మెంట్ కోర్స్ అని చెప్పేసి. సో మీరు 100% ప్లేస్మెంట్ కోర్స్ తీసుకునేరండి. సో అందులో ఏంటంటే మీకు ఇక్కడ మీకు ఏ జాబ్ రావాలన్నా సరే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. యూకే బేస్డ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని. సో అది లైక్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ మీకు 1-2 years అన్న యూకే బేస్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు జాబ్ మార్కెట్లో ఈజీగా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను కూడా ఇలాగే వచ్చాను. ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. పిఎస్డబ్ల్యూలో ఉన్నాను. అనే కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, అసోసియేట్ రిప్రజెంటేటివ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. అసోసియేట్ బిజినెస్ డెవలప్మెంట్ కింద ఒక జాయిన్ అయ్యాను. లైక్ నాకు ఇంటర్న్షిప్ హర్ట్స్ అనేసి అందులో ఇంటర్న్షిప్ అయిపోయింది నాది. సో అక్కడి నుంచి నేను ఇప్పుడు నాకు 8 months అవుతుంది. సో అదే కంపెనీలో ఫుల్ టైం చేస్తున్నాను. సో ఇదే కంపెనీ నుంచి ఇంకా వేరే కంపెనీస్కి నేను చూసుకుంటే స్విచ్ అయితే లైక్ బెటర్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారా? చేస్తారు. మీకు ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఇంకా. అంటే ఇప్పుడు మీకు ఇంకా ఎన్ని మంత్స్ ఉంది PSW? ఇంకా నాకు 20 months. 20 months? 20 months. ప్లెంటీ ఆఫ్ టైం. ప్లెంటీ. సో లైక్ మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా? మీకు స్పాన్సర్షిప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అదే రెలవెంట్లో మీరు యూకేకి వచ్చి సో అదే డొమైన్లో మీరు కనుక వర్క్ చేసి మీకు ఇంటర్న్షిప్ కూడా అదే డొమైన్లో వస్తుంది అనమాట. కానీ మీరు ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మిస్టేక్ చేయొద్దు. మీరు ఎప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్ వచ్చారో అప్పటి నుంచి మీకు ఇంటర్న్షిప్ ఇయర్కి ముందు నుంచి మీరు రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ చూసుకోవచ్చు. వెరీ మ్యాండేటరీ. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు ఇంటర్న్షిప్ లైక్ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవడం, కవర్ లెటర్స్ ప్రిపేర్ ఇలాంటివన్నీ చేస్తుంటారు. లాస్ట్ మినిట్లో ఏది కుదరదు. మీకు లైక్ టర్మ్ టైమ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ ప్రకారం చేసుకుంటేనే మీకు అప్పుడు తీసుకునే అవకాశం ఎక్కువ. సో ఇది టైం ప్రాసెస్. 4 months 5 months నుంచి అప్లై చేస్తుంటారా? లేదంటే లైక్ 3 months 6 months నుంచి మీరు స్ట్రగుల్ చేస్తూ ఉంటే మీకు అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఎన్ని రేసెస్ మీకు డీసెలెక్ట్ అయినాయి, మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీరు ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నారా? ఇంటర్న్షిప్ చేస్తున్నారా? ఇంటర్న్షిప్ అయిపోయింది, ఫుల్ టైం చేస్తున్నాను. ఈ ఇంటర్న్షిప్ క్రాక్ చేయడానికి లైక్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారు? ఎంతమందికి? నేను ఆల్మోస్ట్ 350 అప్లికేషన్స్ నేను అప్లై చేశాను. 350? నా పేజెస్లో నాకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నా దగ్గర ఎన్ని కంపెనీస్కి అప్లై చేశాను, ఏం చేశాను అని చెప్పేసి. మీరు ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేదంటే పేపర్ వర్క్లో? పేపర్ వర్క్ నేను ఏ కంపెనీకి అప్లై చేశాను, ఆ కంపెనీ నేను ఎవరైనా అప్రోచ్ అయ్యాను, నా ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ పని చేస్తున్నారా, లేకపోతే లింక్డ్ఇన్లో ఎక్కువ చూసేవాను. ఎవరైనా లైక్ కాలేజ్ అల్యూమై వాళ్ళు ఎవరైనా అందులో ఉన్నారా, వాళ్ళని అప్రోచ్ అయ్యి ఓకే. సో వాళ్ళు నేను రిఫరెన్స్ అడిగి ఎన్ని వాటి నేను రిఫరెన్స్ పెట్టించాను. సో నాకు ఈ జాబ్ కూడా రిఫరెన్స్ వల్లనే నాకు ఈజీగా సెలెక్షన్ అనేది జరిగింది. బిఫోర్ దట్ నేను చాలా ప్లేస్